వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త పెన్షన్ డబ్బులపైన ఈ ఆగస్టు నెల చివరాఖరులో రిలీజ్ చేసేటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులపైన అందరి కండ్లు అనేది ఉండడం జరిగిందన్నమాట. అంటే ఇటు పెన్షన్ లబ్ధిదారులు గత 2.5 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం అయితే చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు సైతం కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వీరు కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మరి తెలంగాణలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇక అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా తెలంగాణలో ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ, మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ రిలీజ్ చేయలేదు అన్నమాట మన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు సర్కారు. సో దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు నిరాశను అయితే వ్యక్తపరుస్తున్నారు. వారు పెట్టుకున్నటువంటి నమ్మకంని వెన్ను చేశారని అయితే ప్రభుత్వం వైపు దీనంగానైతే అడుగుతున్నారు. ఇక వీరందరినీ గుర్తులో ఉంచుకొని మన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాము. తెలంగాణలో కొత్త పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు, అవి ఏ పెన్షన్ డబ్బులు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం గాను వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూసేటువంటి పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే కొత్తలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు తీసుకునే వారందరికీ కూడా 6,000 రూపాయలను పంపిణీ చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు అన్నమాట. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది లబ్ధిదారులు అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం, మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ ఆగస్టు నెలలో చివరాఖరులో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట మరి మన తెలంగాణలో. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. మనకి దాదాపు రానున్నటువంటి మరో 2 నుంచి 1 నెల లోపట్నే తెలంగాణలో నిధుల సర్దుబాటు చేసుకొని మనకి దాదాపు కొన్ని రోజులలోనే కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు మహాలక్ష్మి పథకం డబ్బులను మహిళలకైతే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.